आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। जग्गारेड्डी साबिक रुकन असेंबली संगारेड्डी व वर्किंग प्रेसिडेंट कांग्रेस पार्टी तेलंगाना ने संगारेड्डी IB गेस्ट हाउस था ओल्ड बस स्टैंड रोड संगारेड्डी डॉक्टर BR अम्बेडकर मुजस्सिमे तक एहतजाजी रैली मुनज़्ज़म करते हुए कांग्रेस कायदीन व कारकुनान के हमरा डॉक्टर BR अम्बेडकर मुजस्सिमे की गुलपोशी की और BJP के अमित शाह मरकजी वजीर की जानिब से मुतनाज़ा बयान जो कि डॉक्टर BR अम्बेडकर के खिलाफ दिया जाने पर एहतजाजी रैली निकालने का मकसद बताया और कहा कि डॉक्टर BR अम्बेडकर ने दस्तूर के जरिए मुल्क की अवाम की ताकत बख्शा और राहुल गांधी ने पार्लियामेंट में दस्तूर के तहफ़्फ़ुज़ के लिए अपनी आवाज़ उठाते हुए इन्होंने एहतजाज किया, अमित शाह को माफी मांगने का मुतालबा किया। రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ లో మాట్లాడడానికి వెళ్తే మరి అక్కడ బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం, వారిని నెట్టేయడం, వారి మీద నెట్టేసి వారి మీద కేసులు రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ ఎంపీలు కేసు పెట్టడం జరిగింది. ఆ ఎంపీలు బీజేపీ ఎంపీలు కేసులు పెట్టడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో రావద్దు, పార్లమెంట్ లోకి వస్తే మళ్ళీ అమిత్ షాని మోడీని క్షమాపణ కోరమని కోరుతారు. అంబేద్కర్ గారికి దేశంలో క్షమాపణ ప్రసంగిస్తారు అని వారి భయానికి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ లో రాకుండా అడ్డు తగ్గింది. అందుకే ఈ రోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులము మనమందరము ఈ రోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు మనం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో పేషెన్స్ గా రాహుల్ గాంధీ యొక్క డిమాండ్ అంబేద్కర్ రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలి అమిత్ షా మోడీ గారు అని వారి నాయకత్వం మీద మనకు ర్యాలీ జరిగింది. ఇది పాత బస్ స్టాండ్ అంబేద్కర్ చౌక్ ఇక్కడ వరకు మనం అందరూ ర్యాలీకి వచ్చినాం. ఈ రోజుతో ఈ కార్యక్రమం ఆగిపోదు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా క్యాబినెట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లా మినిస్టర్ గా మన దేశంలోనే అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి మన దేశంలో అనేక మతాలు, హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, దేశంలో ఉన్న మరి ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, మైనార్టీలు, సమస్త కులాలు, సమస్త మతాలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునే యొక్క చట్టం ఉండాలి అని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆనాడు